అరే లాజికల్ బ్రెయిన్ అసలు బిగ్ బాస్ అనేది మేము ఎందుకు చూడాలిరా? ఆ బిగ్ బాస్ వల్ల మాకు ఉపయోగం ఏంటి అని అడిగితే, బిగ్ బాస్ ఫ్యామిలీ వాల్యూస్ నేర్పిస్తుందండి, ఫ్రెండ్షిప్ విలువ నేర్పిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మన అనుకున్న వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిస్తే ఎలా తట్టుకొని నిలబడాలి, క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో టాస్క్లో కానీ ఏదైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎలా తట్టుకొని ముందుకు వెళ్ళాలని నేర్పిస్తుందండి. అసలు గుర్తు తెలియని వ్యక్తులు మన క్యారెక్టర్ జడ్జి చేస్తుంటే, మన క్యారెక్టర్ జడ్జి చేసి మనకే నామినేట్ చేస్తూ ఉంటే ఎలా తట్టుకొని నిలబడాలని నేర్పిస్తుంది. అసలు ఫ్రెండ్షిప్ వాల్యూ ఎలా ఎలా ఉంటుందని నేర్పిస్తుంది. అసలు బిగ్ బాస్ అనేది ఒక చెత్తనే, అందులో చెత్త ఉంటుంది, ప్రతి చోట చెత్త ఉంటుంది. చెత్త ఎక్కడ లేదండి? మీ ఆఫీస్లో చెత్త లేదా? మీ ఊర్లో చెత్త లేదా? మీ బంధువుల్లో చెత్త లేదా? ఎక్కడైనా చెత్త ఉంది. చెత్త ఉంది, కానీ చెత్తలో కూడా మంచి వెతుక్కోవాలండి. సో మంచి వెతుక్కొని మంచిలో వెళితే మనకు అర్థమవుతుందండి. అసలు చెత్త లేనిది ఎక్కడండి? ఒక చెత్త షో దాన్ని తీసుకొచ్చి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని మీరు అనొచ్చు, కానీ బిగ్ బాస్ వల్ల నేర్చుకునేది చాలా ఉంది. అసలు మనకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎలా తట్టుకొని నిలబడాలి అనేది చాలా 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 క్లారిటీగా నేర్పిస్తుందండి. అసలు బిగ్ బాస్ అనేది ఒక కంప్లీట్గా ఒక కమర్షియల్ షో. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరో రకరకాల మనుషులను తీసుకొచ్చి ఒక చోట వేసేసి వాళ్ళ గురించి మాట్లాడుకొని వాళ్ళ గురించి చూసేదాన్ని అసలు నిజంగానే ఒక రకమైన సైకోతనమే అయినప్పటికీ కూడా అందులో నుంచి నేర్చుకుని కూడా చాలా ఉంటుందండి. ప్రతి చోట చెత్త ఉంటుంది, ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది. మన బంధువుల్లో చెత్త ఉంటుంది, మన ఇంటి చుట్టూరు చెత్త ఉంటుంది, మన మనుషుల్లోనే చెత్త ఉంటుంది, మన దగ్గరే చెత్త ఉంటుంది. కానీ అందులో నుంచి మంచి ఉంటుంది, ఆ మంచిని తీసుకోవాల్సి వస్తుందండి. సో అందుకని చెప్పేసి బిగ్ బాస్ నేను చూడమని చెప్తాను. అసలు బిగ్ బాస్ ఎవరైనా చెప్తానంటే ఈ రీల్ షేర్ చేయి, సో వాళ్ళు మళ్ళీ నీతో అడగరు. ఈ వీడియో షేర్ చేసి చెప్పేసి బిగ్ బాస్ అంటే ఇదే అని చెప్పేసి మళ్ళీ నీకు ఆ క్వశ్చన్ అడగరు. అదండి. సుమనన్న క్యాప్టెన్ ఎలా అయ్యాడు, ఆయేషా ఏంటి అంత డ్రామా చేసింది, అదేవిధంగా నిఖిల్ అండ్ గౌరవ్ అసలు టాస్క్ ఎలా ఆడారు, అసలు ఫైనల్గా ఎవరు క్యాప్టెన్ అయ్యారు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టే విధంగా నేను చెప్పను. సో వీడియో అయితే ఒకసారి లైక్ చేసేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినట్లయితే, వీడియో మీకు నచ్చినట్లయితే సో వీడియో మొత్తం అంతా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. సో వెళ్దామండి, ఇక టైం వేస్ట్ చేయకుండా. అసలు క్యాప్టెన్సీ టాస్క్లో ఇద్దరు క్యాప్టెన్లు పెట్టడం ఈసారి అసలు ఈ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా కొత్తగా అనిపించింది. అసలు ఒక దాంట్లో ఒక డబ్బాలో వేసేసి ఆ డబ్బాలో నుంచి కీ తీసుకొని వచ్చేసి కీ తీయడము. సో అది టాస్క్ మాత్రం చాలా బాగుంది. అది వాళ్ళందరూ చచ్చిపోయినట్టుగా ఒక డబ్బాలో మూసి పెట్టేసేసి దానికి ఒక పార్ట్నర్ని పెట్టుకొని ఒక్కొక్కరు పార్ట్నర్ని తీసుకొనేసేసి ఆయేషా గారు, మాధురి గారు ఒక పార్ట్నర్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత గౌరవ్, సుమన్ శెట్టి గారు, తర్వాత శ్రీనివాస్ సాయి మరియు రమ్య మోక్ష ఇద్దరు కలిసేసి వాళ్ళు సెపరేట్గా ఒక పార్ట్నర్గా అయ్యారు. సో పార్ట్నర్ అయిన తర్వాత ఎవరైతే పార్ట్నరు ఆ బాక్స్లో ఉంటారో అసలు మామూలుగా చనిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి పూంచి పెడతారు చూస్తారా మామూలుగా. సో ఆ డబ్బాలో వేసి పూంచి పెట్టారండి. సో దాన్ని ఏమంటారో తెలియదు, ఆ బాక్స్ ఏమంటారో నాకు గుర్తురాట్లేదు. సో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో అందులో వేసి పెట్టేసిన తర్వాత లాక్ కీ ఉంటుంది, ఆ డబ్బా మూసేసేసి లాక్ చేసేస్తారండి. సో ఆ లాక్ కేసేసి గ్రౌండ్ ఏరియాలో ఉంటుంది. ఆ గ్రౌండ్ ఏరియాలో తీసుకుని మీద ఓపెన్ చేసేసి అక్కడ నుంచి బయటకు తీసుకొని వచ్చేసి గ్రౌండ్ ఏరియాలో ఉన్న గంట కొట్టాలన్నమాట. సో అది టాస్క్ మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంది. ఇటువంటి టాస్క్ ఇంతకుముందు ఒకసారి బిగ్ బాస్ 7లో కూడా పెట్టారు. అండ్ ఏంటంటే అది ఒక ఇసుక టాస్క్ ఉంటుంది చూసారా, పల్లవ్ ప్రశాంత్ ఫస్ట్ గెలిచాడు. ఇసుక టాస్క్లో వెళ్ళేసేసి అందులో ఇసుకలో నుంచి లోపలికి వెళ్ళేసేసి ఆ కాళ్ళకి ఒకటి కట్టేసింటారు లాకు, దాన్ని విరిపించేసుకొని గంట కొట్టాలి. సో అటువంటి టాస్కే. సో ఈ టాస్క్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, కాకపోతే ఇక్కడ పార్ట్నర్ పెట్టారు అంతే. పార్ట్నర్ పెట్టే చాలా బాగుంది, టాస్క్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాపం ఆయేషా గారు వెళ్ళారు. ఆయేషా గారు వెళ్ళేసి ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ ఆవిడకి సైట్ ఉందంట. సైట్ వల్ల చాలా చాలా బాధపడింది పాపం. నా సైట్ వల్ల నేను ఓడిపోయాను, ఈ టాస్క్ నా సైట్ వల్ల ఓడిపోయానని చెప్పేసి చాలా డ్రామా చేసినట్టే అనిపించింది. ఎందుకంటే డ్రామా చేశారు ఎందుకని అనిపించింది అంటే, అంత డ్రామా చేసి అంత బాధపడింది. మళ్ళీ వెంటనే తర్వాత రండిరా అని చెప్పేసి అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్గా తీసుకుని ఆవిడ అప్పటికప్పుడే బాధపడి అప్పటికప్పుడే మర్చిపోయి అప్పుడప్పుడే మళ్ళీ తర్వాత యాక్టివ్ అయిపోవడం అనేది కొంచెం జనాలు తీసుకోలేకపోవచ్చు, కాకపోతే కొంచెం డ్రామా లాగా అనిపించింది. సో ఎందుకంటే ఆవిడలో ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమైంది నాకు. ఎందుకంటే ఆవిడ ఒక 65 days ఒక షోలో ఉండి ఎలిమినేట్ అయిపోయి వచ్చేసి చాలా చాలా నెగిటివ్గా ట్రోల్ అయిపోయి వచ్చేసింది ఆవిడ. పాపం కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నాకైతే కనిపించింది. సో ఆవిడ డ్రామా అయితే అనిపించలేదు నాకు, ఆవిడ ఫ్రస్ట్రేషన్ పాపం బాధపడ్డది అనే విషయం నాకు అర్థమైంది. సో మొత్తానికి సుమనన్న, గౌరవ్ ఇద్దరు కలిసేసి కంటగొట్టారు, గెలిచారు. సుమనన్న మాత్రం చాలా 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 అసలు చాలా గ్రేట్ అనిపించాడు. అసలు సుమనన్న ఆయన ఇన్నేళ్ళు
జయం సినిమా తర్వాత అంత చెప్పుకోదగ్గ సినిమా పెద్దగా ఏం రాలేదు. వచ్చినాయి కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ అంత పేరు రాలేదు సుమన్ అన్నకి. సుమన్ అన్న తర్వాత అన్ని రోజుల తర్వాత ఒక హై వచ్చింది. చాలా రోజులు సినిమాలే లేకుండా చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. సో సినిమాలే లేకుండా అంటే సినిమాలు చేస్తున్నాడు, చాలా తెలుగు, హిందీ, భోజ్పూరి సినిమాలు కూడా చేశాడు. కానీ అంత హై లెవెల్ పేరు అయితే చాలా మందికి వచ్చిన పేరు అయితే రాలేదు. సో ఒక రేంజ్ అయితే సుమన్ శెట్టి అంటే సుమన్ శెట్టిలా ఉన్నాడు. సో పెద్ద కమెడియన్ చాలా ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ కమెడియన్ సప్తగిరి లాంటి పేరు అయితే ఆయన సుమన్ అన్నకి రాలేదు. అప్పుడే మంచి కమెడియన్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అతనికి పేరు రాలేదు. కానీ ఈ క్యాప్టెన్ అవడంతో ఆయన ఏమనుకున్నాడు ఏమో కానీ ఎమోషనల్ అయిపోయాడు. అసలు ఇక ప్రమాణం చేశాడు, అసలు క్యాప్టెన్గా నిజాయితీగా ఉంటానని అధ్యక్ష అని చెప్పేసి ప్రమాణం చేశాడు. సో చాలా మంచి అనిపించాడు. అసలు ప్రతి ఒక్కరూ హౌస్ మేట్స్ అందరూ ఎంజాయ్ చేశారు అతను క్యాప్టెన్సీ అవ్వడంతో. సో ఇక్కడ ఇమ్మానులు భరణి గారు మాట్లాడుకుంటున్నప్పుడు భరణి గారు ఏమన్నారు ఇమ్మానుయల్తో అనేది సంజన గారు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే అసలు ఎవ్వరూ లేరు, అత్యంత చాలామంది అసలు ఎవరూ లేరు, నువ్వు మాత్రమే ఉన్నాను అంటే భరణి గారు ఇమ్మానుయల్ ఇద్దరే ఉంటున్నప్పుడు సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, అలాంటప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావని ఇమ్మానుయల్తో భరణి గారు అడిగారంట క్వశ్చన్. అలా అడిగితే సుమన్ అంటే ఇమ్మానుయల్ చెప్పాడంట, నేను సపోర్ట్ చేస్తానన్న నీకు, కాకపోతే అంతమంది నీకు ఆపోజిట్గా ఉన్నా కానీ నేను నీకు సపోర్ట్ చేశాను, బట్ కాకపోతే నీ వైపు నిజం ఉండి, నీ వైపు నిజాయితీ ఉండి, నీకు కరెక్ట్ అనిపిస్తే, నాకు గేమ్ కరెక్ట్ అనిపిస్తే నేను నీకు సపోర్ట్ చేస్తానన్నా అని చెప్పేసి చెప్పాడంట ఇమ్మానుయల్. అంటే అంతకుముందు కూతురు అంటే మీ కూతురు అంటే నా కూతురు అనుకో అని భరణి అన్నాడంట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే భరణి గారికి అసలు బంధాలు అనేది ఇక బాండింగ్స్ అనేది కంప్లీట్గా బ్రేక్ చేసుకుని ఈ బాండింగ్స్ వల్ల ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి అర్థమైపోయింది భరణి గారికి. సో ఈ బాండింగ్స్ బ్రేక్ చేసేసి ముందుకు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాడు భరణి గారు స్టార్టింగ్ నుంచి చేస్తున్నది సేఫ్ గేమ్. ఈ బాండింగ్స్ అని బట్టి చేసుకునేసి ప్రతిసారి సేఫ్ గేమ్ ఆడుకుంటూనే వచ్చాడు. కానీ ఇక ఈ బాండింగ్స్ వద్దురా, ఇక బాండింగ్స్ ఏం వద్దు, ఇలా ప్యూర్ గేమ్ ఆడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో ఇమ్మానుయల్తో ఆ డిస్కషన్ వల్ల అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇక భరణి గారు ఇక బాండింగ్స్ ఏదైనా పట్టించుకోరు. సో లాస్ట్ వీక్ ఆ వీక్ అయితే అసలు నాన్న కూతురు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా కూతురు అని అంటే ఫీల్ అవుతున్నాడు. సో అవన్నీ కూడా షో కోసం, గేమ్ కోసం బాండింగ్స్ అంతే, అక్కడ ఏమీ లేదు. అవన్నీ ఫీల్ అయిపోయి కొంతమంది అరే ఎంత బాగున్నారా, వాళ్ళు ఎంత బాగా క్యూట్గా ఉన్నారని చెప్పేసి కొంతమంది ఓట్లు వేసేస్తారనమాట. ఆ ఓట్స్ కోసమే వాళ్ళు చేస్తున్నది. సో తనుజ గారు కూడా అదే ఫార్ములా, ఆవిడ సీరియల్ ఫార్ములా ఫాలో అవుతారు. సో చాలామంది రివ్యూవర్స్ అసలు లేపేస్తున్నారు ఆవిడని, ఎందుకు లేపుతున్నారో అర్థం కాలేదు. సో ఒక వీడియో చేస్తాను నేను, ఎందుకంత కొంతమంది రివ్యూవర్స్ టాప్ రివ్యూవర్స్ ఆవిడని లేపేస్తున్నారు, ఎందుకు లేపుతున్నా తెలియదు. ఆవిడ పెద్ద గేమ్ అంతా నాకేమీ కనిపించలేదు నాకు. తనుజ ఫ్యాన్స్ నెగిటివ్ చేసుకోవచ్చు కానీ నెగిటివ్గా కామెంట్స్ పెట్టండి పర్లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే తనుజ గారి గేమ్లో అసలు గేమే లేదు. ఆవిడ ప్రతిసారి ఎవరినో ఒకరు బ్లేమ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది తప్పించి బాండింగ్స్ అనుకుంటే ఆవిడ ఓట్లు పడాలని ట్రై చేస్తుంది తప్పించి ప్రతిసారి ఏడవడం తప్పించి ఆవిడ గేమ్ కనిపించలేదు. ఆవిడ ప్రాపర్ స్ట్రాటజీ లేదు. ఆవిడ ప్రతి ఒక్కరిసారి మోసపోతుంది అంటే ఇది ఆవిడే మోసం చేస్తుంది, ప్రతిసారి ఫ్లిప్ అవుతుంది. సో అది నేను గమనించింది. సో నా వెర్షన్లో నేను చెప్తానండి, తనుజ కానీ కంప్లీట్గా లేపేస్తాను కొంతమంది రివ్యూవర్స్ అయితే. సో నాకైతే అనిపించింది అదేనండి, నేను కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అనిపిస్తా, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పేస్తా. సో అంతే, నాకు పెద్ద సబ్స్క్రైబర్లు లేరు, నాకు పెద్ద ఫాలోవర్స్ లేరు, అసలు నేను పెద్ద యూట్యూబర్ని కాదు. పెద్ద యూట్యూబర్లు ఏం చెప్పినా కానీ నేను దాన్ని ఫాలో అవ్వను, నేను అనుకున్నది నేను చెప్తా. ఓకే, నేను లాజికల్గా చెప్తా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఆవిడ అయేష గారి ఫ్రస్ట్రేషన్ మాత్రం మామూలుగా లేదు. చాలా 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 ఫ్రస్ట్రేషన్ అనిపించింది, చాలా ఏడ్చింది. సో నిఖిల్ని అడిగారు అన్నమాట బిగ్ బాస్. సుమనన్న గౌరవ్ ఇద్దరు క్యాప్టెన్స్ అయిన తర్వాత నిఖిల్ని అడిగారు. నిఖిల్కి ఆల్రెడీ ఒక కంటెండర్ టాస్క్, ఒక పవర్ ఇచ్చాడు కదా బిగ్ బాస్ వీకెండ్లో. ఆ కంటెండర్ పవర్ని యూజ్ చేసుకొని మీరు ఎవరితో ఆల్రెడీ కెప్టెన్గా ఉన్న సుమనన్ని గౌరవ్లో వీళ్ళిద్దరితో ఎవరితో తలబడి నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావో చెప్పు నాకు అని చెప్పేసి నిఖిల్ గారితో అడిగితే బిగ్ బాస్ నిఖిల్ మంచి డెసిషన్ తీసుకున్నాడు. సుమనన్న అని చెప్పకుండా, సుమన్ అంటే వీక్ కంటెస్టెంట్ కదా, సుమనన్న చెప్పకుండా గౌరవ్ అని చెప్పేసి గౌరవ్తో పోటీ పడి గెలుద్దామని చెప్పేసి డెసిషన్ ఏదైతే చేసాడో చాలా సూపర్ డెసిషన్ అది. సో ఆ డెసిషను తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు గేమ్ ఆడారు చూసారా అమ్మా, నెక్స్ట్ లెవెల్. గౌరవ్ నిఖిల్ నెక్స్ట్ లెవెల్ గేమ్. అసలు
అసలు అంతసేపు అలాగే పట్టుకొని నించుని ఒక ఎండూరెన్స్ గేము. ఇటువంటి గేమ్ పెట్టినప్పుడే అర్థమవుతుంది అసలు అసలు బిగ్ బాస్ అంటే ఇదిరా, ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టపడి ఇటువంటి ఎంత టైం ఉండే ఒక ఎండూరెన్స్ గేమ్ ఉంటే అసలు ఎక్కడా కూడా తగ్గకూడదు, నెవర్ గివ్ అప్ అనే దాన్ని ఇటువంటి గేమ్స్ చూసినప్పుడు కొంతమంది చెప్పాలనిపిస్తుంటుంది నాకు. సో ఇటువంటి గేమ్స్ ద్వారా చాలా నేర్చుకునేది ఉంటుంది. మనం బిగ్ బాస్ అంటే ఓన్లీ ఆ బాండింగ్స్ అది కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది రోజులు వాళ్ళంతా కూడా వాళ్ళు కొంచెం స్టంట్ చేస్తారంట. ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్స్ కోసము, షో లేపడం కోసము, లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం కొద్దిగా చేస్తుంటారు అది. సో అది కాదు, అది ఒక్కటే కాదు, ఇటువంటి గేమ్స్ ఇటువంటి ఇవి జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది. అప్పుడు ఒక ఇద్దరు గేమ్ ఆడుతుంటే ఇద్దరు లాస్ట్ వరకు ఉంటే దాదాపు 2 hours 3 hours అలాగే పట్టుకొని ఉన్నారు. లైవ్లో చూసాను నిన్న. సో అలాగే పట్టుకొని ఉన్నారు. అసలు ఇసుక బ్యాగులు ఇటువైపు బ్యాగేజీలు వేస్తున్నా కానీ ఇలాగే పట్టుకొని గంటలు నించో ఉండాలంటే అసలు మామూలు విషయం కాదు. అసలు చేతులను లాగేస్తుంటాయి. అటువంటి గేమ్ అదే. చాలా అసలు ఇద్దరు చాలా బాగా ఆడారు. నిఖిల్కి చాలామంది అసలు ఆయేషా గారు ఏదో సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బ్యాలెన్స్ చేసేసి వెయిట్ వేశారు. సో మొత్తానికి అంతా కూడా తనూజా గారు చేతిలో ఉంది. తనూజా గారు సంచాలక్ కదా, తనూజా గారు ఎవరు చెప్తే వాళ్ళు మాత్రమే వచ్చి వెయిట్లు వేస్తారు. సో అలాంటప్పుడు తనూజా ఎవరు అనుకుంటే వాళ్ళని క్యాప్టెన్ చేయొచ్చు. అలా ఉంది, సింపుల్ లాజిక్ అంతే. సో తనూజా గారు చెప్పకుండా బిగ్ బాస్ మాత్రమే చెప్పినంటే బిగ్ బాస్కి నచ్చిన వాళ్ళు క్యాప్టెన్ అయ్యేటోళ్ళు. ఖచ్చితంగా నిఖిల్ కాకుండా గౌరవే క్యాప్టెన్ అయ్యేలాగే ఉంది షో ఫార్మేట్ అంతా కూడా. బట్ కాకపోతే నిఖిల్ చాలా ఫైట్ చేశారు, చాలా కష్టపడి అసలు షివరింగ్ అయ్యాడు చాలా వరకు. సో అసలు నిఖిల్కి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన వేసుకున్న షూ కొద్దిగా థిన్గా ఉంది, అసలు చాలా విడ్త్గా లేదు. అసలు ఈ గౌరవ్ వేసుకున్న షూ అయితే చాలా విడ్త్గా ఉంది, అసలు బ్యాలెన్స్ అనేది దొరుకుతుంది, అతనికి బ్యాలెన్స్ దొరకట్లేదు నాకైతే అనిపించింది. దానికి తోడు ఆయన చాలా హైట్ ఉన్నాడు, ఆ హైట్తో నించోలేడు ఎక్కువసేపు. హైట్ ఆయనకు ఒక డిసడ్వాంటేజ్ నిఖిల్. సో గౌరవ్ కూడా హైట్ ఉన్నాడు, కాకపోతే ఆయన వేసుకున్న షూ కానీ ఆయనకు వెయిట్లు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ మంది వేసింది, ఎక్కువ వెయిట్స్ వేసింది నిఖిల్కి మాత్రమే. సో దివ్య గారు అయితే అసలు ఒక 2 బ్యాగేజీలు కలిపి ఒకే చోట వేసింది, అది పూర్తిగా బ్యాలెన్స్ పోయింది. 2 ఒకే చోట వేస్తే ఒకటి హై ఒకటి లో ఉంటే అసలు పట్టుకొని అవ్వదనమాట. సో మొత్తానికి పాపం చాలా కష్టపడ్డారు. గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఒక వైల్డ్ కార్డ్స్లో అరే ఎంత స్ట్రాంగ్ ఉన్నారా, వైల్డ్ కార్డ్స్ ఇంత స్ట్రాంగా అని ప్రూవ్ చేసిన టాస్క్ ఇది. సో చాలా మంచి టాస్క్, ఇద్దరు చాలా బాగా ఆడారు, చాలా సూపర్ అనిపించింది, చాలా ఫెంటాస్టిక్గా ఆడారు లాస్ట్ వరకు. పాపం మొత్తానికి గౌరవే క్యాప్టెన్ అయ్యాడు. సో గౌరవ్ అందరినీ గౌరవిస్తున్నాడు, ఆయన పేరులో ఉన్న గౌరవం లాగే అందరినీ గౌరవిస్తున్నాడు. సో అది మనం కొంచెం నోట్ చేయాల్సిన అవసరం ఉంది. గౌరవం మనకేం అసలు కొత్త కంటెస్టెంట్, బట్ కాకపోతే అందరినీ గౌరవిస్తున్నాడు, రెస్పెక్ట్ చేస్తున్నాడు, బట్ గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో మీకు నచ్చినట్లయితే గౌరవ్కి ఓట్లు వేయండి, చాలా బాగా ఆడుతున్నాడు గేము. సో అతని గౌరవ్ అనేది నార్త్కి సంబంధించిన వ్యక్తి, మన తెలుగు కానీ కాదు, తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు మన బిగ్ బాస్ హౌస్లో. చాలామంది లెక్కేస్తున్నారంటే తెలుగులో ఎవరు ఉన్నారంటే రీతు, మాధురి, ఇమ్మానులు, ఇంకా లెక్కవైతే ఇక సంజన గారు తెలుగు ఆవిడ కాదు. సో చాలామంది అసలు తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అసలు మిగతా వాళ్ళందరూ కూడాను తెలుగు, తమిళ్, కేరళ, లేకపోతే పక్క స్టేట్లు, వేరే స్టేట్ల నుంచే ఉన్నారు. కానీ మనకి స్టేటు వీటు అసలు మన స్టేట్ ఆఫ్ మైండ్ చూసాం అంతే, ఆ స్టేట్ని పట్టించుకోము. అది విషయం అనమాట. మనం సపోర్ట్ చేస్తే మనం మంచిగా అనిపిస్తే మనం సపోర్ట్ చేస్తాం, అది విషయం. సో మొత్తానికి చాలా బాగా కంటెండర్ నుంచి క్యాప్టెన్ అవుదామని నిఖిల్ ట్రై చేశాడు, కానీ అవ్వలేదు, కుదరలేదు పాపము. సో మొత్తానికి చాలా బాగా గేమ్ ఆడారు. సో నిఖిల్ చాలా బాగా ఆడాడు నిజంగా చెప్పాలంటే. దాదాపు ఇంకో విషయము, ఇక్కడ 70% పీపుల్ అంతా కూడాను నేను గేము అందరూ కూడా సపోర్ట్ చేయాల్సింది నిఖిల్కే అని అనుకున్నారు. కాకపోతే అందరూ నిఖిల్కే సపోర్ట్ చేయాలనుకుంటే బిగ్ బాస్ గేమ్ చేంజర్ అనమాట. ఏంటి, తనూజాని పెడితే తనూజా అనుకున్న వాళ్ళే క్యాప్టెన్ చేస్తారు, కదా. సో అందుకని చెప్పేసి తనూజన్ సంచాలకుగా పెడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెడతారు. అసలు 70% మెంబర్స్ అందరూ కూడా నిఖిల్కే సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, గౌరవ్ కాకుండా అని చెప్పేసి ఈ సాయి చెప్తున్నాడు. సాయి ఇంకా ఏమో చెప్తున్నాడంటే, సాయి ఒక మాట అన్నాడు, నువ్వు వైల్డ్ కార్డ్స్కి మాత్రమే సపోర్ట్ చేయి,
వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, వాళ్ళని నేను ఎదగనివ్వరు మామ, నువ్వు మా వైల్డ్ కార్డ్స్కే సపోర్ట్ చేయాలి, వైల్డ్ కార్డ్గా నువ్వు ఇంక్లైన్గా ఉండాలని చెప్పేసి చెప్పాడు. సో సాయి ఏంటో ఆయన ట్రూ కలర్స్ బయటపడుతున్నట్టున్నాయి. ప్రతిసారి వైల్డ్ కార్డ్స్ సపోర్ట్ అని అంటున్నాడు. సో వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రూప్ గేమ్ లాగా పోతుంది, మళ్ళీ తర్వాత ఇండివిజువల్గా స్టార్ట్ అవుతుంది. మొత్తానికి చాలా బాగా సాగింది, గేమ్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు నిఖిల్ ఎఫర్ట్స్ చాలా బాగా ఆడాడు అని మీకు ఎంతమందికి అయితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా సుమన్ అన్న క్యాప్టెన్ అవ్వడం ఎంతమందికి మీకు హ్యాపీ అనిపించింది? అసలు హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోయింది. అసలు సోషల్ మీడియా తగలబడిపోతుంది బయట అక్కడ. సో సుమన్ అన్న క్యాప్టెన్సీ, అసలు సుమన్ అన్న క్యాప్టెన్ అవ్వడం మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది సుమన్ అన్న ఫ్యాన్స్ అన్న చూద్దాం. అసలు సుమన్ అన్నకి మామూలుగా లేదు సోషల్ మీడియా సుమన్ అన్న అంటే చాలు అన్న నడిచి వస్తే మాస్ అంటారు. సో అందరూ కూడా ఆ రేంజ్లో ఉంది సుమన్ అన్నకి సపోర్టు. సుమన్ అన్న జెన్యూన్ ఎఫర్ట్స్ పెడుతున్నా, కష్టపడుతున్నా, ఆయన ఏజ్కి ఆయన ఎఫర్ట్స్కి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి, చాలా కష్టపడుతున్నాడు. సో ఆ కష్టానికి తగ్గ పాపం బిగ్ బాస్ కొంచెం హెల్ప్ చేసి క్యాప్టెన్ చేశాడు. సో మీకు ఎవరికన్నా బిగ్ బాస్ ఫ్యాన్స్ అన్నాను, సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి, సుమన్ అన్న ఫ్యాన్స్ అని చెప్పేసి చెప్పండి. అదేవిధంగా నిఖిల్ చాలా బాగా ఎఫర్ట్ పెట్టాడు మీకు అనిపిస్తే నిఖిల్ ఎఫర్ట్స్ ఆర్ నైస్ అని చెప్పేసి పెట్టండి కామెంట్, చూద్దాం. సో అదేవిధంగా తనూజ గారి గురించి అసలు తనూజ గారు చాలా హైప్ చేస్తున్నారు అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. తనూజ గారికి అంత సీన్ లేదు. తనూజ గారు ఓన్లీ జస్ట్ ఊరికే ఏడుస్తూనే ఆవిడ గేమ్ నడిపిస్తున్నారు, జస్ట్ సపోర్టు అది ఇది అనుకుంటా మాట్లాడుతున్నారు తప్పించి ఆవిడ అంత ఇదేం లేదు అని మీకు ఎంతమంది కామెంట్ చేయండి. సో దాని గురించి ఒక వీడియో చేద్దాం. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే లైక్ చేసే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్, మర్చిపోయాను, బాయ్.